హాయ్ అండి అందరికీ. ఈరోజు ఉలవచారు ఎలా పెట్టాలో నేను చేసి చూపిస్తానండి మీ అందరికీ. ఫస్ట్ ఉలవలు ఇలా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక తపాల్లో వేసుకొని చేయాలండి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్నామండి ఉలవలు. దానికి సరిపోయమైన నీళ్ళు పోసి పోసామండి నీళ్ళు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన తపాలు పెట్టేసుకొని దీనికి సరిపడా కల్లుప్పు వేసుకొని, కల్లుప్పు సరిపోయమైన వేసుకోవాలండి. కల్లుప్పు వేసిన తర్వాత ప్లేట్ వేసుకోవాలండి. 3 టమాటాలు, చింతపండు నీళ్ళల్లో నానేసుకున్నామండి. ఇప్పుడు ఈ గుగ్గుళ్ళు ఉడికిన తర్వాత బయటికి తీసి దాంట్లో ఉన్న నీళ్ళతోటి నేను చారు పెడుతున్నాను. ఇప్పుడు గుగ్గుళ్ళు ఉడికినా లేదో చూద్దాము రండి. మూత తీసి ఒక 10 నిమిషాల్లో అయిపోతాయండి. గుగ్గుళ్ళు రెడీ అయినాయి. ఏమండి, చారు చిక్కదనంగా, ఉలవచారు చిక్కదనంగా రావాలంటే 2 స్పూన్లు ఉలవలు ఉడికిన తర్వాత ఇలా మిక్సీకి తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. అండి, ఉలవచారు రెడీ చేస్తున్నాను. చూడండి, స్టవ్ ఇచ్చాను. చారుకు 3 గంటలు నూనె సరిపోతుందండి. నూనె కూడా ఎక్కువ పడుతుంది. ఒక ఉల్లిపాయ కట్ చేశానండి. తర్వాత చిన్న ఉల్లిపాయలు, 2 మిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు. ఇది బాగా వేగిన తర్వాత కరివేపాకు వేయాలండి. వేగినాయండి, కరివేపాకు వేసాము. ముందు చింతపండు, టమోటా 2 కలిపి గుజ్జు చేసి పెట్టామండి. దానికి సరిపడా పసుపు వేయాలండి. లైట్గా వేసుకోవాలండి ఉప్పు, ఎందుకంటే గుగ్గుల్లో ఉప్పు ఉండిద్ది. గుగ్గుళ్ళు అయిపోయినాయండి. స్టవ్ ఆపేసి దీని రసం మొత్తం పక్కకు తీసేసుకొని
ఎక్కువ టైం కూడా పట్టదండి. ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి రసము అవి తెల్లదాకా చాలు. దీంట్లో ఉప్పు ఉండిద్దండి చారులో, ఇవి కూడా ఇందులోనే వేసేసాను. ఇవి మరీ పల్చగా ఉంటాయి కాబట్టి 2 స్పూన్లు మనం విడిగా ఉలవలు తీసుకొని మిక్సీకి వేసుకోవాలండి, కొద్దిగా చిక్కదనానికి రావడానికి. లైట్గా కారం అండి, ఎందుకంటే ఎండుమిర్చి ఉంది కాబట్టి ఎక్కువ కారం ఉంటుంది. చారు రెడీ అయిపోయిందండి. బాగా తెరులుతున్నాయి చారు, మంచి స్మెల్ కూడా వస్తుంది. వేడి అన్నంలో కమ్మగా ఉంటాయండి. ఉలవ చారు, ఉలవ గుగ్గులు రెడీ అయిపోయినాయండి. మీకు ఉలవ చారు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టరా.